భార్య కేశినేని గాయత్రిని ఆస్తి కోసం చంపి తన ఖాతాలోని 8 లక్షలు దోచుకున్నట్లు భర్త అశోక్ పాటిల్ ఆరోపించారు. తన భార్య కేశినేని గాయత్రి అలియాస్ రాణి అనారోగ్యం కారణంగా పొన్నూరులో తల్లి వద్ద ఉంచడం జరిగిందన్నారు. అయితే వాహీదుల్లా అనే వ్యక్తి మరొక వ్యక్తితో కలిసి తన కుటుంబ సభ్యులకు సాయం చేసినట్లు నటించి మోసగించారన్నారు. అనారోగ్యంతో ఉన్న తన భార్య పరిస్థితిని వారికి అనుకూలంగా మార్చుకుని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని బ్యాంక్ అకౌంట్లోని 8 లక్షలు కాజేశారని తెలిపారు. తన భార్యను ఒక పథకం ప్రకారం హత్య చేశారన్నది ఆయన ఆవేదన. తనకు అతని వలన ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. కలిసి నన్ను పిలిపించి ఆ ఇల్లు ఆయనది ఖాళీ చేశామంట. ఆల్రెడీ ఎస్బీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు కేసు పెట్టినప్పుడే అందరు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశాకనే ఇల్లు వీళ్ళదే, ఆయన హస్బెండ్ ఉన్నాడు, వాళ్ళ అమ్మని కొల్యూట్ చేసి వాళ్ళు చేసుకున్నారని అందరికీ తెలిసిన విషయమే. లాస్ట్ టైం కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను. ఇప్పుడు నాకు ఒక్కటే ఏం లేదండి, డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్, ఎస్పీ గారికి, ఐజీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి, నాకు ప్రాణహాని ఉంది, వాడితో నాకు ప్రాణహాని ఉంది. అది మెయిన్ ముఖ్యము. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అదే. అర్థమైందా సార్? అది ధన్యవాదాలు. వైదుల్లా ఇంకెవరితో సార్? ఇప్పుడు ఆయన్నే నా మీద కంప్లైంట్ ఇచ్చి నన్ను ముద్దాయి చేయాలని అనుకుంటున్నాడు కదా. ఇప్పుడు నన్ను ముద్దాయి చేయాలంటే నువ్వు ఆల్రెడీ ముద్దాయి, నన్ను ఎలా ముద్దాయి చేస్తావు నువ్వు? ఆల్రెడీ 15 రోజులు ఇన్వెస్టిగేషన్, పోలీసు వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశాకనే కదా నిన్ను ముద్దాయి చేశారు. నువ్వు చేసిన పనులన్నీ నీ అకౌంట్కి, నీ కొడుకు అకౌంట్కి 8 లక్షలు కొట్టుకున్నావు, 7 లక్షలు చేంజ్ కొట్టుకున్నావు. అది ఆన్ రికార్డ్ ఉందా? నువ్వు ఆధార్ చేంజ్ చేసింది ఆన్ రికార్డ్ ఉందా? నువ్వు ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకున్నావు. ఆమెను అడ్మిట్ చేసినప్పుడు ఆమెను చంపేశారు మీరు. చంపేసినప్పుడు మరి అడ్మిట్ చేసినప్పుడు వైఫ్ ఆఫ్ అని ఎందుకు రాపించావు? నువ్వేగా రాపించింది. నువ్వు మౌనుల్లా ఇద్దరు రాపించారు. అశోక్ పాటిల్ గాయత్రి పాటిల్, గాయత్రి కేశినేని, రాణి కేశినేని అలియాస్ అశోక్ పాటిల్, వైఫ్ ఆఫ్ అశోక్ పాటిల్ నువ్వే రాపించావు. ఆ ఎవిడెన్స్ నీయే ఉన్నాయి కదా మా దగ్గర. అవన్నీ చూసాకనే నీ మీద కేసు పెట్టారు కదా. నేను తిరిగి, నాకు అప్పుడు ఇక్కడ ఎవరూ తెలియదు, నేను ఈ ఊరికి కొత్త, నాకు అసలు ఏం తెలియదు. నేను ఎప్పుడన్నా వస్తే ఇంట్లోకి వెళ్ళి బయట కూడా వచ్చేవాడిని కాదు. ఎప్పుడన్నా వస్తే వైఫ్తో వచ్చి ఒక 10 days 1 week ఉన్నా కానీ ఇంట్లోకి వెళ్ళి బయట కూడా వచ్చేవాడిని కాదు నేను.